తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ కుంతల ముసలమ్మ వారి 41వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఈతకోట భీమశంకర్రావు గారిని మరి ముఖ్య అతిథిగా పిలిచి వారిచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 41 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి 5వ తేదీ అమ్మవారి ఊరేగింపు, ఈరోజు 10వ తేదీ శాంతి నివేదికగా అమ్మవారి సన్నిధిలో సుమారు 5,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఈ అమ్మవారి కార్యక్రమాలకి ముగింపు పలుకుతామని, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి సన్నిధిలో శ్రీ కుంతల ముసలమ్మ వారి సన్నిధిలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా వివిధ సాంఘిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, మరి సహస్ర దీపలింగార్చన, ఈ సంవత్సరం మరి నూతనంగా శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణం 4వ తేదీ ఈ అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్న పట్టణ ప్రజానీకానికి, పెద్దలకు, మిత్రులకు, ముఖ్యంగా యువ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అందరికీ కూడా మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు తాతాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు 19, 20, 21, 22 4 వార్డులకు సంబంధించి సెంటర్లో ఉన్న మన కుంతల ముసలమ్మ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుంచి 5వ తారీఖు దాకా 5 రోజులు భారీ ఎత్తున ఇక్కడ అమ్మవారి జాతర చేయటం, మరి 10వ తారీఖున పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో రాజా తీరనాథ్ గారు ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు నేను ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు ఆయన తెలియజేస్తూ ఆ కమిటీ మెంబర్లకి పేరున అందరికి కూడా అభినందనలు. ఎందుకంటే మాటలు కాదు, ఒక కార్యక్రమాన్ని చేయాలంటే పెళ్లి చేయొచ్చు, కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో మందిని కూడగట్టుకుని ఎన్నో పూజా కార్యక్రమంతో 5 రోజులు భారీ ఎత్తున వివిధ రకాల పూజా కార్యక్రమంలో మరి అభిషేకాలు, అర్చనలు, మరి వామాలు, మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే నూతనంగా అన్నవర దేవాలయం వారి ఆధ్వర్యంలో 4వ తారీఖున కళ్యాణం, ఈ రకంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో కష్టసాధ్యమైన మరి రాజా త్రినాథ్ గారు ఎంతో ఓపికతో, కష్టంతో ఆయన కమిటీ మెంబర్లతో కలిసి ఈ కార్యక్రమంతో దిగ్విజయంగా తీసుకెళ్తమే కాకుండా ఈరోజు రామారామి 10,000 మందికి ఈ 4 వార్డులకు సంబంధించి పట్టణానికి సంబంధించిన పేద ప్రజలు కానీ అందరూ భక్తులు కానీ వాళ్ళని కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఇక్కడ వివాహ బిందు భోజనంలాగా భోంచేయడం చాలా ఆనందదాయకం. మరి దీనికి సహకరించిన ప్రతి దాతలకు కూడా నేను అమ్మవారి కరుణ దీవెనలు ఉండాలని, ఈ కార్యక్రమం 41 సంవత్సరాలు చేస్తున్నందుకు ఈ కమిటీ వారికి ఉదయపూర్వ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఇంకా ఘనంగా చేయాలని, వీరందరికీ కూడా ఆ కుంతల ముసలమ్మ తల్లి ఆదిశక్తి తరపుని ఆ మాత అందరికి కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు ఇచ్చి మరి అన్ని కుటుంబాలు కూడా సత్యశ్యామలంగా సుఖంతో ఉండేలా దీవించాలని కోరుకుంటూ మరొకసారి రాజా త్రినాథ్ గారు ఆ కుటుంబ సభ్యులకి, ఆ ఫ్రెండ్ సర్కిల్, ఆ యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి నేను మరొకసారి ధన్యవాదాలు, అభినందన తెలియజేసి తల తీసుకుంటాను. పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే
కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ